హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికాస్ మ్యాజిక్. ఈరోజు అయితే మా చిన్నోడు బర్త్డే అండి. సో నేనైతే దేవుడికి ప్రసాదాలు చేయాలని ఫిక్స్ అయిపోయాను. ముందుగా అయితే శనగలు చేశాను బాబాకి. బాబా అంటే నాకు చాలా ఇష్టము. కరోనా ముందు వరకు కూడా నేను ఎవ్రీ థర్స్డే బాబా టెంపుల్కి వెళ్ళేదాన్నండి. తర్వాత ఇంకా కుదరలేదు. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడైనా ప్రశాంతత కావాలి అన్నప్పుడు నేను బాబా టెంపుల్కి వెళ్తాను. శనగలు ఉడికియడానికి పెట్టి ఈ లోపు నేను సిరాపొడి చేస్తున్నాను. ఈ సిరాపొడి ప్రసాదం అంటే నాకు ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో పూజ జరిగాక చేసే ప్రసాదం ఇది. చిన్నప్పుడేమో అమ్మ ఈ ప్రసాదం చేస్తుంటే ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుంది, ఎప్పుడెప్పుడు ప్లేట్లో వేసుకొని తినాలి అని చెప్పేసి వెయిట్ చేసేదాన్ని నేనైతే. నేను చేసే ప్రసాదం అంటే మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము. దీన్ని రవ్వ కేసరి అని కూడా అంటారండి. ఈలోపు శనగలు ఉడికాయండి. సో దానికి పోపు తిరువాత పెడుతున్నాను. దేవుడికి పెడుతున్నాను కాబట్టి నేను ఉల్లిగడ్డలు యూజ్ చేయలేదు. జస్ట్ పోపు విత్తనాలు, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, ఉప్పు వేసి మిక్స్ చేశానండి. ఇంకా నేను శనగలు అయితే బాబాకు ప్రసాదంగా పెడదాం అనుకున్నాను. ఇంకా మిగతా అన్ని ప్రసాదాలు వచ్చేసి ఆంజనేయ స్వామికి పెడదాం అనుకున్నాను. ఆంజనేయ స్వామి వచ్చేసి మా ఇంటి దేవుడు అండ్ మా కన్నయ్య పుట్టినరోజు కూడా ఈరోజు శనివారం వచ్చింది. సో అన్నీ అలా కలిసి వచ్చాయని చెప్పేసి ఆంజనేయ స్వామికి పెడదాం అనుకున్నాను. ఇంకా ఈలోపు మేము చిత్రాన్నానికి కూడా తిరువాత పెట్టేశాను. అదే చిత్రాన్నం అంటే లెమన్ రైస్ అండి. ఇక్కడ నేను కష్టపడుతున్నాను అని చెప్పేసి మా ఆయన వచ్చి చిత్రాన్నం కలపడంలో హెల్ప్ చేశాడు. ఇంకా తర్వాత పెరగన్నం కూడా కలిపి పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించానండి. దీని సిరాపొడి పైన వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా సో అన్నీ మా ఆయన సెట్ చేస్తున్నాడు. నేను తిరువాత పోపేశాను. ఇంకా మళ్ళీ పెరగన్నం కూడా తిరువాత వేస్తే చాలా బాగుంటుంది. పైన డ్రై ఫ్రూట్స్ వేసి పోపు విత్తనాలు వేస్తే పెరగడం చాలా బాగుంటుంది. సో అన్నీ ప్యాక్ చేసుకొని ఇంట్లో నైవేద్యం పెట్టి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ వర్షం ఉండింది. ఇది వచ్చేసి సాయి దత్తపీఠం టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే వినాయకుడు వచ్చేసి పంచముఖ వినాయకుడు ఉంటాడండి. అంటే వినాయకుడికి 5 తలలు ఉంటాయన్నమాట. అండ్ అలాగే శివుడికి కూడా పంచముఖ శివుడు అనమాట. 5 ముఖాలు ఉంటాయి లింగానికి. సో ఇది కూడా ఈ టెంపుల్ స్పెషాలిటీ అనమాట. వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నాడో. ఇంకా అక్కడ నుంచి మెడిటేషన్ రూమ్కి వెళ్తాము. అక్కడ అయితే మా చిన్నోడు చూడండి మాకు కూడా మొక్కిస్తున్నాడు అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకా అందరినీ దర్శించుకొని ఇంకా బాబాకి అయితే ప్రసాదం ఇచ్చేసాము. బాబాకి నైవేద్యం పెట్టాక ఇంకా పక్కనే ఆంజనేయ స్వామికి కూడా ప్రసాదాలు ఇచ్చేసాము. అలాగే మేము పాలు, అరటిపండు ఇచ్చాము. ఇంకా మా పన్నయ్య కోసము అర్చన కూడా చేయించామండి. తర్వాత టేబుల్ మీద మొత్తం నా ప్రసాదాలతో నిండిపోయేసరికి నాకు చాలా హ్యాపీనెస్ వచ్చేసింది. ఇంటికి వచ్చాక సింపుల్గానే చేసుకున్నామండి బర్త్డే. యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి బీచ్లో చేసుకుందామని, బట్ వర్షం వల్ల మా ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా కేక్ కూడా ఇంట్లోనే చేశాను నేను మా చిన్నోడి కోసం. మొత్తానికి మా చిన్నోడి బర్త్డే అయితే దేవుని బ్లెస్సింగ్స్తో చేసుకున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. Don't forget to tap the bell icon.